నేను మియాన్ జాకిర్ హుసేన్ SS9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. రాజకీయ రణరంగం ఇది ఒక మహాక్షేత్రం. ఇక్కడ ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అధికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ చిరస్థాయిగా నిలిచిపోయేది ఎవరైతే మంచి కార్యక్రమాలు చేస్తారో, ఏ పార్టీ అయితే బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుందో ఆ పార్టీకి ప్రజలు చేయూతనివ్వడం సహజం, వారిని గెలిపించడం సహజం. సో ఇటువంటి రణక్షేత్రం 2024 ఎలక్షన్లు త్వరలో రాబోతున్నాయి. ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున అబ్దుల్ వహీద్ గారు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి వచ్చారు. నమస్తే సార్. నమస్తే. సో అబ్దుల్ వహీద్ గారు కాంగ్రెస్ పార్టీకి 2014లో ఎంపీగా పోటీ చేయడమే కాకుండా సో అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఆయన 45,000 ఓట్ల దాకా, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నటువంటి రోజుల్లో కూడా ఎంపీగా నిలబడి 45,000 ఓట్లు సాధించడం చాలా గ్రేట్. ఎందుకంటే అతను సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన SS9 న్యూస్ ఛానల్ రావడం సంతోషం. సార్ వన్స్ అగైన్ వెల్కమ్ సార్. సో మీరు రాబోతున్నటువంటి ఎలక్షన్లలో 2024లో సో మీరు ఎలక్షన్లలో మరీ ఎంపీగా నిలబడతారా, ఎమ్మెల్యేగా నిలబడతారా? సో ఒకవేళ నిలబడినా కానీ మీకు గెలుస్తాననే నమ్మకం ఉందా? అందరికి నమస్తే. 2014లో ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది మాకు. సో 47,000 దాదాపు ఓట్లు వచ్చినాయి. అది ఒక సెకండ్ థర్డ్ హైయెస్ట్ రాష్ట్రంలో అని. 2019లో నేను చేయలేకపోయాను. ఇప్పుడు 2024లో మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా డెఫినెట్లీ ఇప్పుడు చేయాలి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు 10 సంవత్సరాలు రాష్ట్రం 5 సంవత్సరాలు టీడీపీ చేతిలో, 5 సంవత్సరాలు వైసీపీ చేతిలో నాశనం అయిపోయింది. ఇక దిగటము కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. డెఫినెట్లీగా ఇండియా కూటమి పవర్లో రాబోతుంది. సో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే డెఫినెట్లీ రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ఈ రాష్ట్రానికి మేము సరైన మార్గంలో తీసుకురావడానికి డెఫినెట్లీగా నేను నా వంతుగా ప్రయత్నం చేసి, ఏమో చెప్పలేము, దేవుడు తెలుసుకుంటే గెలవచ్చు కూడా. డెఫినెట్లీ ఈసారి నాకు సీటు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ 100% గెలిచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీరైతే కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే నేను ఖచ్చితంగా నిలబడి గెలుస్తాను, గెలిచి చూపిస్తానని అంటున్నారు. సో మరోపక్క కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు, వాళ్ళు భూతద్దం వేసి వెతుకుతున్నారు అని మాట్లాడడం జరుగుతుంది. సార్ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అయితేనేమి, అదేవిధంగా తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు మొన్న దేశంలో నాకు తెలిసి మన రాష్ట్రంలో కూడా 1,400 అప్లికేషన్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 1,400 ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో వచ్చి ఉండో నాకు తెలిసి కూడా. అతి పెద్ద రాష్ట్రం యూపీలో కూడా. సో జనాలు ఇప్పుడు 10 years అయిపోయిందండి. 10 years ఒక జనరేషన్ అయిపోయింది. మన రాష్ట్రం నాశనం అయిపోయింది ఇద్దరు చేతుల్లో పడి. డెఫినెట్ గా కాంగ్రెస్ దారి, కాంగ్రెస్ వల్లే ఇప్పుడు ఏదైనా సాధ్యం అని చెప్పి కార్యకర్తలు కూడా ఆల్మోస్ట్ రావడం స్టార్ట్ అయిపోయింది. నాయకులు కూడా పెద్ద వలసలు స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం నాశనం పోయింది అంటున్నారు. సో మరి ఒక వ్యక్తి నేను విజన్ ఉన్న నాయకుడు అంటున్నాడు, ఇంకోరు వచ్చి నేను నిరుపేదల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి సో మహానుభావుడు ఎవరైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన పుత్రుని, అదే విధంగా సంక్షేమ పథకాలలో ప్రపంచంలోనే కాదు మన దేశంలోనే కాదు అంత గొప్పగా నేను సంక్షేమ పథకాలు నిరుపేదల దాకా తీసుకెళ్లాను, నేనే గెలుస్తానని సో ఆయన వాగ్దాటిగా చెప్పడమే కాకుండా ఘంటాపదంగా 175కు 175 సాధించి తీరుతామంటున్నారు. దీని మీద ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చిన 2-3 దేశాలు సంకనాగిపోయాయండి. దే ఆర్ టోటలీ బ్రో. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇవ్వాలి? మనకు రూపాయి వస్తే దాంట్లో 1 పావలా మీరు ఖర్చు పెట్టండి పథకాల మీద, మిగతా 1 పావలా రాష్ట్రం అభివృద్ధి గురించి, డెవలప్మెంట్స్ గురించి, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ పెట్టాలి. ప్రతి రూపాయి మీరు సంక్షేమం కోసం అప్పు తెస్తున్నారు, మీరు జీతాల కోసం అప్పు తెస్తున్నారు. ప్రభుత్వం నడపడానికి అప్పు 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 ఎక్కడి నుంచి తెస్తున్నారండి? అంటే మీరు చెప్పేది ఏ విధంగా ఉందంటే కేవలం అప్పులు చేస్తున్నారు తప్ప సంపద అనేది సృష్టించలేదు జగన్ అంటున్నారు. చూపించండి, 1 రూపాయి సంపాదన చూపిస్తే అప్పుడు మనం మాట ఎవరు మాట్లాడు కదా. ఊరికేనే 13 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు దొంగ లెక్కలు చెప్పడం కాదు. ఫలానా కంపెనీ వచ్చిందా, ఫలానా మంది ఉన్నారా ఆన్ రికార్డు కానీ, లేకపోతే ఆ లొకేషన్ తీసుకెళ్ళి చూపించండి. అబద్ధాలు వద్దు. అంటే జగన్ అబద్ధాలు చెప్తున్నాడు, సంపద సృష్టి అయితే చేయలేదు, ఏ ఇండస్ట్రీ తీసుకెళ్ళలేదు, ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదని మీరు అంటారా? మీరు చూసారు ఎక్కడన్నా?
జగన్ ప్రభుత్వంలో ఒక ఇండస్ట్రీ రావడం గానీ, ఉమ్. ఒక ఇన్వెస్టర్ రావడం గానీ ఉమ్. మీకు కనిపించింది ఎక్కడన్నా? వాళ్ళు చెప్తున్నారు ఇన్వెస్టర్లు చాలా మంది వచ్చారు అని చెప్పి క్యాల్కులేషన్ చేస్తున్నారు. చెప్తారండి. వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. సో కొన్ని ఏవైతే సర్వేస్ ఉన్నాయో సర్వేస్ కూడా సో అన్నిటికంటే ఉత్పత్తి స్థూలాదాయం ఎక్కువ మన రాష్ట్రం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అన్ని దొంగ సర్వేలు, డబ్బులు ఇచ్చిన సర్వేలు, ఇవన్నీ 25 crores ఇది టైమ్స్ లో వాళ్ళకి ఇచ్చి 25 సీట్లు వస్తున్నాయని మొన్న ఒక 6-7 months బిఫోర్ చేశాను. అన్ని లంచాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేసే సర్వేలు ఇదంతా. సో డెఫినెట్లీగా పబ్లిక్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కన్ఫ్యూజ్ ఉన్నారండి. ఈయనకి ఓటేస్తే సార్ ఇక్కడ మీరు పబ్లిక్ కన్ఫ్యూజన్ లో ఉంది అంటున్నారు. సో పబ్లిక్ వచ్చి రాజకీయ నాయకుల కంటే చాలా మేధావులు, వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఓటేయాలో తెలుసు. కానీ నాయకులు అనేటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా పూర్తి స్థాయి వాళ్ళు ఫీల్డ్ మీద పని చేయట్లేదనే రూమర్స్ ఉన్నాయి. ఎందుకంటే సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిమంది నాయకులు సో వైఎస్ఆర్సీపీకి వాళ్ళ అండర్ లో ఉన్నారు అనేటువంటి రూమర్స్ ఉన్నాయి. దీని మీద మీరేం మాట్లాడతారు? ఇదేం లేదులేండి, రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. ఎందుకంటే చెప్తున్నానంటే ఆయన విజనరీ నాయకుడు అని ఆయన చేతులు పెట్టారు 2014 నుంచి 19 దాకా. ఆ మోడీ గారు పిలిస్తే అమరావతి ఓపెనింగ్ కి మట్టి తెచ్చి మన మొహాల మీద కొట్టేళ్ళాడు ఆయన. అవును, ఓకే. కనీసం కేసీఆర్ అని వచ్చి 100 కోట్లు ఇచ్చేళ్ళాడు. ఆయన వచ్చి మన మొహం మీద మట్టి కొట్టేళ్ళాడు. ఎంత అవమానం చేశాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి పాసిపోయిన లడ్లు ఇచ్చేళ్ళాడని ఆయన చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఆయన కోసం పాకలాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకురావాలా? మీరు వాళ్ళ కూటమి గురించి మాట్లాడుతున్నారా? కూటమి మళ్ళీ వాళ్ళకి తీసుకురావాలా? జగన్ ఒక పక్కన జగన్ గారు ఏంది, మాకు 25కి 25 ఇవ్వండి, మేము మెడలు ఉంచుతాము, మేము సాధించుకొస్తాము, ప్రత్యేక హోదా గానీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ గానీ ఇట్లాంటి మనకు రావాల్సిన ఇవన్నీ తీసుకొస్తానని చెప్పిన మనిషి రాష్ట్రం మొత్తాన్ని మెడలు వచ్చేసాడు. బీజేపీ కాళ్ళ కింద, మోడీ కాళ్ళ కింద, అమిత్ షా కాళ్ళ కింద రాష్ట్ర ప్రజల మెడలు ఉంచాడు. కానీ ఆయన కాదు, ఈయన మన మెడలు ఉంచాడు. వీళ్ళిద్దరు స్వార్థపరులండి. ఇద్దరికి పవర్లు కావాలి. ఓకే, ఆయన 175 151 కూడా. సో ఇక్కడ ఆయన 170 వస్తుంది అంటారు. వీళ్ళు చూస్తే వై నాట్ పులివెందుల అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మధ్యలో కాంగ్రెస్ ఏం చెప్పట్లేదు. జనాలకి అర్థమైపోవాలి. ఇప్పుడు జనాలు స్లోలీ అవేర్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం విడదీశారని చెప్పి కొంచెం కోపం మీద ఉండి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇద్దరు చూశారు. రేపు ఇండియా కూటమి గెలిస్తే మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసింది స్పెషల్ స్టేటస్ మీద. రెండో సంతకం వచ్చేసి ఏకకాలంలో రైతు రుణమాఫీ. అవును, లాస్ట్ టైం కూడా 2004 కూడా జరిగింది. ఈ 2 సంతకాలు ఫస్ట్ అండ్ ప్రామిస్ 100 సార్లు చెప్పారు ఇద్దరు. సో కాంగ్రెస్ పార్టీ వస్తేనే 100% గా మన రాష్ట్రానికి డెఫినెట్ స్పెషల్ స్టేటస్ ఇచ్చి మళ్ళీ డెఫినెట్ గా మనం బూస్టప్ అయితే అది కాంగ్రెస్ గారు రావాలి. ఇక్కడ కనీసం 3-4 ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి పంపిస్తే మన పోరాడడానికి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు బీజేపీ అలయన్స్ లో ఉన్నారు. నోరు తెలిసే దమ్ము వాళ్ళకి. ఈయన ఆల్రెడీ మనం చూసాము, జగన్ గారు 23 ఎంపీలు 28 ఎంపీలు పెట్టుకొని నోరు తెరిసిన పాపాలు పోలేదు. ప్రతి అడ్డమైన బిల్లులకి, ముస్లిం వ్యతిరేక బిల్లులకి ఇద్దరెళ్ళి సపోర్ట్ చేసి బిల్లులు పాస్ చేసి, అంటే ఎన్ఆర్సీ సిఏఏ. ఇప్పుడు ఎన్ఆర్సీ గురించి మీరు ఎత్తారు. ఎన్ఆర్సీ గురించి ఇద్దరికి దమ్ముందా? రాష్ట్రం అనుమతి లేనిదే ఇక్కడ ఎన్ఆర్సీ జరగదు. ఏ రాష్ట్రం వీళ్ళిద్దరిలో చెప్పే దమ్ముందా? చంద్రబాబు గారు నేను రేపు అధికారంలో వస్తే నేను ఎన్ఆర్సీ జరగనీయను, మన కేరళ సీఎం చెప్పినట్టు, బెంగాల్ సీఎం చెప్పినట్టు. వీళ్ళిద్దరికి దమ్ము ధీరం ఉందా? మేనిఫెస్టోలో పెడతారా? అవును సార్, ఎన్ఆర్సీ సిఏ అని ఎందుకు దానికి అంత వ్యతిరేకిస్తున్నారు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ? అయ్యేది ఏం కాదండి, కేవలం వీళ్ళకి ప్రతి దానికి దూరం పెట్టాలి. ఓకే, డౌట్ఫుల్ డిఎన్ పెడతారు. అది 100% జరిగేది అదే. మీరు అన్ని పత్రాలు చూపించిన ఏదో ఒక ఫుల్ స్టాప్ లేదని డౌట్. దానికి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ సీజులు, మీ ఆస్తులు సీజులు ఇవన్నీ తీసుకోరండి, మీరు తీసుకోండి అంటారు. తిరిగి తిరిగి తిరిగి
మీరు అయిపోవటం ఇక్కడ ముస్లిమ్స్ అంటారు, దాని తర్వాత దళితులకి అన్ని క్రిస్టియన్స్ కి అందరికి స్లోగా స్టార్ట్. సో ఎన్ఆర్సీ అనేటటువంటిది కేవలం ముస్లిమ్స్ కి ఒకటే కాదండి. సో ఆ చట్టం గురించి పూర్తి స్థాయి క్షుణ్ణంగా చదివితే ఇది ప్రతి ఒక్క భారతీయునికి వర్తిస్తుంది. కాకపోతే వాళ్ళు ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇది కేవలం ముస్లిమ్స్, విదేశీయులు, ఎవరైతే ఇక్కడ విదేశాల నుంచి వచ్చారో, ఎవరైతే ఇక్కడ చొరబాటుదారులు ఉన్నారో సో వారికి ఇది మాత్రం వర్తిస్తుంది అనే విధంగా చెబుతూనే ఒక పక్క సో వాళ్ళు పెడుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎట్లున్నాయి, దానివల్ల ఎవరు అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఏమండి 1947 లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మేము ఇస్లామిక్ దేశం పెట్టుకుంటున్నామని జిన్నా అందరికి పిలిస్తే మేము మీ వెనక రామని కూర్చున్నాం. మేము ముస్లిమ్స్ అందరు ఇక్కడ మా తాతలు ముత్తాతలు కదా, మాకు మీ దేశం అవసరం లేదురా అని పోయి జిన్నా తోక పట్టుకుని వెళ్ళిన హిందువులు అక్కడ ఆ హిందువులు ఇక్కడ తెస్తారా జిన్నా ఫాలోవర్స్ కి? అవునండి. ఆ బుద్ధి మీకు చాలు. ఇంకా ఒక్క పాయింట్, మాకు పాకిస్తాన్ దేశమే కావాలని చెప్పి జిన్నా తోక పట్టుకుని వెళ్ళిన వాళ్ళకి మరి ఆ హిందువులకి ఇక్కడ తెచ్చి కూర్చోబెడతారా? మాకు ఆ జిన్నా అవసరం లేదు, మాకు ఇది దేశం అని కూర్చున్నా మీకు వీళ్ళ మీద డౌట్ క్రియేట్ చేస్తారా? మీకు వీళ్ళ మీద ఎనర్జీ తీసుకొస్తావా? సరే, మీరైతే ఇదైతే చెప్తున్నా, మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పూర్తి స్థాయి దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకురాబోతుంది దేని గురించి? ఈ యొక్క ఎన్ఆర్సీ సిఏ మీద? అదే విధంగా సో ఖచ్చితంగా మోడీ గారు 400 సీట్లు, నేను ఎంపీ సీట్లు గెలవబోతున్నాను, తిరిగి అధికారం చేపట్టబోతున్నాను, నేను అధికారం చేపట్టాక సో దేశాన్ని పూర్తి స్థాయి మార్చి పారేస్తాను అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా నోరు ఓపెన్ చేయడం లేదు, మాట్లాడడం లేదు. సో ఈ విషయం ఏంటంటే ఆయన యొక్క ధైర్యం. సో మీరు ఈవీఎం మీద మాట్లాడట్లేదు, కానీ కొన్ని సంస్థల వాళ్ళు ఉధృతంగా ఈవీఎం బ్యాన్ చేయాలంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? కాంగ్రెస్ సపోర్ట్ తో జరుగుతున్నాయి, ఎవరు సంస్థలు కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మొన్న ఎలక్ట్రికల్ బాండ్స్ లంచ బీజేపీ బయటపడింది, అన్ని బయటపడుతున్నాయి కదా. ఈ మీడియా వాళ్ళు వాళ్ళ చేతిలో ఉండి పెయిడ్ మీడియా అంతా 28 ఛానల్స్ అమ్మాలి. మీరు పెయిడ్ మీడియా అని చెప్పి అందరూ ఉండాలండి. మీరు మీడియా దయచేసి మీడియా కన్నదండి సార్, మీరు అందరూ సార్ మీరు మీడియా కన్నదండి. అంబానీ సంబంధించిన 28 ఛానల్స్ ఇండియాలో ఉన్న 28 అంబానీ. ఓకే, అదాని ఇప్పుడు 5-6 ఛానల్ కొంటున్నారు. ఈ 30-35 ఛానల్స్ లో ఎకనామీ గురించి, జాబ్స్ గురించి, పిల్లల న్యూట్రిషన్ కు ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు, దాని తర్వాత ఇక్కడ లించింగ్ల గురించి ఏదైనా మాట్లాడుతున్నారా? ఎక్కడ హాస్పిటల్స్ గురించి కానీ ఇది 24 గంటలు హిందూ ముస్లిం ఏందండి? ఇండియా పాకిస్తాన్ హిందూ ముస్లిం 24 గంటలు గుడి మస్జిద్ మందిర్లు ఇదేనా? అంటే మీడియా అనేటటువంటిది ప్రస్తుతం భారతదేశంలో మందిర్ మస్జిద్ తప్ప కార్మికులు, కర్షకులు, సో రైతులు, కూలీలు కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళ గురించి చూపించట్లేదు. కేవలం సో ఎవరైతే రాజకీయాలు, కులాలు, మతాలు మాత్రమే చూపిస్తున్నారు. అది కొద్ది మంది మాత్రమే ఈ మీడియాను కూడా గుప్పట్లో పెట్టుకొని, అంటే ఎవరైతే సో వీళ్ళు కార్పొరేట్ సంస్థలు వాళ్ళు మాత్రం నడిపిస్తున్నారని చెప్తారా? ఇప్పుడు అందుకే కదండి 3 లక్షల కోట్లు వాళ్ళకి మాఫీ చేశాడు. 3 లక్షల కోట్లు వాళ్ళ రుణాలు మాఫీ చేశారు. అవునండి, మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున? మేము చేసేది ఏంటండి, మీరేం చేస్తున్నారు? 3 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే మొత్తం ఒక రాహుల్ గాంధీ 9-10 సంవత్సరాల నుంచి పోరాడు ఒకే ఒక మొగాడు కార్పొరేట్ల గురించి పోరాడుతున్నాడా? ఫార్మర్స్ గురించి పోరాడుతున్నాడా? మీరు ఏం పోరాడలేదు అంటున్నారు? దళితుల గురించి, మైనారిటీల గురించి, ప్రతి ఒక్కరి దాని గురించి, ప్రతి ఒక్క హక్కుల గురించి పోరాడుతున్నా ఒకే ఒక మొగధీరుడు. వాళ్ళకు కూడా తీసుకెళ్లి హెరాస్మెంట్ చేశారు. తల్లి కొడుకులు తీసుకెళ్లి ఈడీలో 14 గంటలు కూర్చోబెట్టి భయపడలా. క్లీన్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ అది. స్వాతంత్రం కోసం వాళ్ళ దేశానికి వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి త్యాగం చేసిన ఫ్యామిలీ అండి. వాళ్ళ మీద ఒకే రాహుల్ గాంధీ తప్పితే దేశంలో పోరాడుతున్నాడా? మోడీకి ఇంత ఓపెన్ గా మోడీ అని చెప్పి ఆర్ఎస్ఎస్ గురించి పోరాడే మొగడు ఎవరు ఉన్నారా? ఈయన తప్పితే మీరు ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు, చాలా చేస్తున్నారండి. ఈ మీడియా చూపించట్లేదు. ఇప్పుడు ఉన్న కొద్దో గొప్ప కొంచెం డబ్బులు అది కూడా ఫ్రీజ్ చేశారంట, కాంగ్రెస్ అకౌంట్ ఫ్రీజ్ చేశారంట. సో ఇది డిక్టేటర్షిప్ జరుగుతుంది ఇండియాలో కనపడని. ఇప్పుడు ఎప్పుడు 70 ఇప్పుడు ఇందిరాగాంధీ అది ఎమర్జెన్సీ ఇప్పుడు నడుస్తుంది, అది కాదు. అవును, ఓకే, మాట్లాడే హక్కు లేదు, పోరాడే హక్కు లేదు. రైతులు ఎంతమంది చచ్చిపోయారండి? రైతులకి మీరు ఖలిస్తానీ టెర్రరిస్ట్ అంటారా? మీడియా వాళ్ళే చెప్తున్నారు. అంటే అన్ని మీడియాలు చెప్పారండి. కొద్దిమంది వాళ్ళ దగ్గర ఎవరైతే పెయిడ్ మీడియాలు, ఎవరైతే కార్పొరేట్ చేతుల్లో ఉన్నాయో, ఎవరైతే ఆ పార్టీకి భజన చేస్తున్నారో ఆ మీడియాలు మాత్రం చెప్పచ్చేమో, కానీ అన్ని మీడియాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీలాంటి ఇవాళ కొత్త గొప్ప బతుకుందంటే డెమోక్రసీ మీడియా
న్యూస్లు బయటకు వస్తున్నాయంటే మీలాంటి Thank you. ప్రైవేటు యూట్యూబ్ ఛానల్స్ ఈ వడ్లే నేషనల్ ఛానల్స్ మర్చిపోండి, నేషనల్ ఛానల్స్ మొత్తం కరప్ట్ అయిపోయినాయి. మర్చిపోండి. ఉమ్, ఈ రోజు కొద్దో గొప్ప బయటకు వస్తున్నట్టు న్యూస్లు మీలాంటి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ మీలాంటి వాళ్ళే ఉమ్. వాళ్ళ బయటకు వస్తున్నాయి. అంటే జాతీయ ఛానల్స్ చాలా మటుకు వాళ్ళ చేతుల్లో వాళ్ళ గుప్పెట్లో ఉండిపోయి సో అవినీతి అక్రమాలు వాళ్ళు ఏ విధంగా పాట పాడితే ఆ విధంగా దానికి అనుకూలంగా ఉన్నారంటున్నారు. అది 200% కరెక్ట్ అది. ఉమ్, సో ఇప్పుడు రానున్న రోజుల్లో నేను చెప్పేది ఒకటేనండి, ఈసారి 100% కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఢిల్లీలో. ఉమ్. డెఫినెట్లీ మన రాష్ట్రం గురించి డెఫినెట్లీ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆ, అవ్వకండి ఆ, మీరు అంటున్నారు ఆయన నేను 400 సీట్లు కొడుతున్నాను అంటున్నాడు. చెప్తానులేండి 400 సీట్లు ఇప్పుడు ఈవీఎం సెట్ చేశాడేమో మళ్ళీ. ఆ, అంత ధైర్యం చెప్తున్నానంటే 400 సీట్లు అంటున్నాడు. కరెక్ట్ గా 4వ తారీఖే ఉమ్, కౌంటింగ్ డే పెట్టాడు. ఉమ్, అంటే ఒక సింక్రనైజేషన్ సరిపోవాలనే 4వ తారీఖు 400 ఉమ్. ఇవన్నీ లింకులు చూడండి. అంటే ఈవీఎం ద్వారా ఏదో ఒక జిమ్మికి చేస్తాడని ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? అంటే ఈ ఉమ్. రోజు ఆయన ఇండియా మొత్తంలో ఉమ్, నిన్న 40,000 కోట్లు స్కామ్ చేసిన జనార్దన్ రెడ్డి తీసుకున్నారు. ఎస్. 70,000 కోట్లు స్కామ్ చేసిన మన మహారాష్ట్ర ఉమ్, అజిత్ ఉమ్, పవార్ కి తీసుకున్నారు. ఉమ్. దొంగలందరూ తీసుకొని బీజేపీ పార్టీలో పెడతానండి. మనుషుల కన్నా చూస్తున్నారు కదండి, ఆల్ దొంగల పార్టీ అది. అంటే బీజేపీ ఎవరెవరినైతే పార్టీలో చేర్చుకుంటుందో వాళ్ళంతా కరప్టర్స్, మోసాలు, మీకు తెలీదా? ద్రోహాలు చేసినటువంటి వ్యక్తులు. మీకు తెలియదా? అంటే ఆ పార్టీలో చేస్తేనే వాళ్ళు పునీతులు అయిపోతారా? అయిపోతున్నారు కదా, ఆ? క్లీన్ చిట్లు ఇస్తున్నారు కదా. అవునా? అంటే మీకు తెలీదా? అవునా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఐఎమ్ ఆస్కింగ్ టు యూ. మిమ్మల్ని అడుగుతున్నా. జనార్దన్ రెడ్డి లేటెస్ట్ ఉమ్, ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు? ఉమ్, 40,000 కోట్లు స్కామ్. అవును. ఉమ్, ఇప్పుడు ఆ పార్టీలో పోయాడు, ఉమ్, ఫ్రీ. అంతే కదా, ఉమ్, ఆ పార్టీలో వెళ్తే ఫ్రీ. ఉమ్. అస్సాం సీఎం ఏమేమో వాళ్ళ మీద ఇప్పుడు ఆ విధంగా ఉంటే మీరు కవితను ఎందుకు ఆయన లోపల తీసుకెళ్లి ఈడీ వాళ్ళను దాడి చేయించి లోపల తీసుకెళ్లాడని ఇది కూడా ఏదైనా ఒక ప్రయత్నం ఉంటుందంటారా? కవితకి నాకు నా పర్సనల్ వ్యూ ఏంటంటే కవిత అండ్ కేజ్రీవాల్ కి ప్రచారం చేయకుండా చేసి ఉమ్, ఢిల్లీ తెలంగాణలో బాగా వేయాలి, ఉమ్, మెయిన్ సౌత్ ఇండియాలో బాగా వేయాలని ఇది ఉంది. అవును, అవును. ఇక్కడ నార్త్ ఇండియాలో చాలా విసిగిపోయి ఉన్నారు జనాలు. ఉమ్, సౌత్ ఇండియాలో ఎంట్రీ కావాలి వాళ్ళకి. ఉమ్, సౌత్ ఇండియాలో ఎంట్రీ అంటే కొత్త గొప్ప ఛాన్స్ అటు తెలంగాణ కల్పిస్తుందని చెప్పి వీళ్ళు ప్రచారం చేయకుండా వీళ్ళకి ఉమ్, నాకు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ ఢిల్లీలో 7 సీట్లు తీసుకోవాలి. ఉమ్. ఇక్కడ కనీసం ఒక 8-9 సీట్ల తెలంగాణ తీసుకోవాలి ప్లాన్ ఉంది. ఉమ్, ఆంధ్రాలో ఒక్కటి కూడా రాదనుకోండి, అది నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ ఉంటుందేమో. ఉమ్, డెఫినెట్ గా ఏమి 100 కంటే తక్కువ నోట్లు ఇక్కడ 8 సీట్లు రువాబు చేసి yes. వణికిచ్చి అవును. బాబు అండ్ వణికిచ్చి ఉమ్. 8 సీట్లు ఎంపీ సీట్లు తీసుకోవాలంటే బాబు- వీళ్ళు ఎంత design బాబు గారికి భయపెట్టారంటున్నారా మీరు? గజ వణుకుతున్నారండి ఇద్దరు. బాబు అండ్ జగన్ వణికిపోతున్నారు ఇద్దరు. ఎందుకు వణిగిపోతారు? వీళ్ళ దగ్గర వీళ్ళకి సంబంధించిన ఏదైనా స్కామ్స్ గానీ ఏదైనా తప్పులు గానీ ఏదైనా నేరాలు గానీ వీళ్ళు చేశారా? 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి జగన్ గారు. 11 సంవత్సరాల నుంచి బెయిల్. అంటే ఇంతవరకు భారతదేశంలో ఎవరు కూడా 11 సంవత్సరాలు లేరు నాకు తెలిసి. అవును, బెయిల్ మీద 11 సంవత్సరాలు బెయిల్ అయిందండి బాబు. అంటే ఏ క్షణంలోనైనా సరే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వాన్ని భయపడి అతనికి సపోర్ట్ చేస్తున్నాడా మోడీకి? 100% గా మీరు భావిస్తున్నారా? మీరు భావిస్తున్నారా? తెలియదండి ప్రపంచానికి. నేను భావించేది మరి ఏ పత్రికలు కూడా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఈవెన్ తెలుగుదేశం కూడా మాట్లాడట్లేదు ఈ విషయం మీద. అందరు ఇప్పుడు తెలుగుదేశము ఊసరి వెళ్ళి రంగులన్నీ బాబు గారు చూస్తున్నారంటే మొన్న అక్కడ కలిశాడు కాంగ్రెస్ తో మన తెలంగాణలో. ఓకే, ఎక్కడెక్కడో తిరిగాడు, ఇక్కడ కలిశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి డూ ఆర్ డే ఎలక్షన్స్. పవర్ లేకపోతే బతకలేరు ఇద్దరు. పవర్ లేకపోతే వెళ్ళిపోతారు. సో వాళ్ళ కాళ్ళ పట్టుకును వేళ్ల పట్టుకును నేను చెప్పేది ప్రజలకి ఏంటంటే వాళ్ళని చూడొద్దు. మీ నియోజకవర్గాల్లో మీరు ఓటర్లు మీరు చూసుకోండి. ఈ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ మన ఇళ్ళు మనకి చేస్తారు ఏంది. ఓకే, ఎవరెవరు వస్తున్నారు, ఎన్ఆర్ఐ దిగుతున్నారు మార్కెట్ లో. ఎన్ఆర్ఐలు ఏందండి, ఇప్పుడు మన గుంటూరు ఎగ్జాంపుల్ తీసుకుంటే గుంటూరు 10 ఏళ్ళు ఒక ఎన్ఆర్ఐ తీసుకున్నారు. ఆయన తెలుగేశ్వరి గారు గల్లా చేయదు గెలిపించారు. 10 సంవత్సరాలు చేశాడు, మా మొహం మీద కొట్టి వెళ్ళిపోయాడు. ఓకే, ఆయన చేసింది ఏం లేదు. నేను కూడా విన్నాను ఆయన స్టేట్మెంట్ లో. ఆయన దిగినప్పుడు నేను అమెరికా లాగా సైడ్ వాక్స్ చూపిస్తా, అది చూపిస్తా, నాకు తెలుసు అమెరికా ఇదంతా. అంటే గల్లా జయదేవ్ కూడా గాలిలో
దీపాన్ని పెట్టాడు, అరకుంటల అరచేతిలో వైకుంఠం చూపించాడు అంటారు. చేశాడు కదా 10 సంవత్సరాలు ఆయన అవును. చేసింది ఏంటంటే ఒక 10 ఇఫ్తార్ విందులు ఇచ్చాడు సాహెబులకి. ఏం చేసింది ఏం లేదు ఆయన. మరి ఇప్పుడు వచ్చిన పెమ్మసాని, ఈయన పెమ్మసాని ఎన్ఆర్ఐ అంట. ఈయన ఇండియా వదిలేసి 8 సంవత్సరాలు ఏందండి, ఒక 30 సంవత్సరాలు ఏందా. ఒక్కొక్క డాక్టర్ మీద 20 నుంచి 30-40 లక్షలు ఖర్చు చేద్దంట ప్రభుత్వానికి వాళ్ళ డాక్టర్స్ కోసం. ఎవరు సొమ్మది? ప్రజల సొమ్ము, మన సొమ్ము. మన సొమ్ముతో డాక్టర్లు చేసి అమెరికా వెళ్తారా మీరు? ఒక్క రోజు ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చాడు ఎవరికన్నా? ఇక్కడ ఒక్క రోజు సేవ చేశాడా? అమెరికా వెళ్ళిపోయి మన డబ్బులతో చదువుకొని 30 సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ సేవ చేస్తావా? 30-40 సంవత్సరాలు ఇచ్చి మీరు, నేను, ఆయన, మనం ఇక్కడ పోరాడాము దేశంలో కూర్చొని. మన దేశానికి డెవలప్మెంట్ కోసం మంచో చెడో కష్టాలు నష్టాలు మీరు మేము పడ్డాము. వీళ్ళు పారాషూట్ దిగుతాడండి. మరి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారేంటి? దాని తర్వాత ఈయన వచ్చి ఇప్పుడు నేను అది చేసేది, నువ్వు ఏం చేస్తావు? ఆయన ఏం చేసేలాడు? మళ్ళీ ఈయన కొత్తగా వచ్చి చేయడానికి ఈయన మళ్ళీ వచ్చింది కాకుండా ఒక ఎంపీ అయితే ఏరోప్లేన్ ఫ్రీ, ట్రైన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, టెలిఫోన్ ఫ్రీ, సెక్యూరిటీ ఫ్రీ 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 మళ్ళీ ఫ్రీ ఆయనకి. అంటే వీళ్ళంతా నువ్వు చేసేది ఏంటి? ఇక్కడ రాజభోగాలు చేసేది ఏంటి? అంటే రాజభోగాలు అనుభవించే దానికోసం అన్ని ఉచితంగా ఎంజాయ్. ఓడిపోతే వెళ్ళిపోతాడు అంతే. గల్లా జాదవ్ గారు 300 కిలోమీటర్ చిత్తూరు జిల్లా వాడు, ఆయనే దొరకల మాకు. 17-18 వేల కిలోమీటర్ అమెరికాలో ఈయన దొరుకుతాడండి. అవునా? ఖచ్చితంగా లేరా? పార్లమెంట్ చేయడం లేరా? ఆలోచించండి. ఈ డ్రామాలు, ఈ ఎన్ఆర్ఐలు, ఈ మోజులు పడవాకండి. వీళ్ళు వెళ్ళి ఏం పీకలేరు. మీరు చూసారు గతంలో. వీళ్ళైతే ఏం చేయలేరు, ఏం పీకలేరు. వీళ్ళు దేనికి పనికిరారు. వైసీపీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ పీకింది చూసారు ఈ 10 సంవత్సరాల్లో. వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం తప్పితే అది ఏమన్నా పీకాలన్నా చేయాలన్నా కాంగ్రెస్ వాళ్ళే. అది కాంగ్రెస్ తో సాధ్యం. డెఫినెట్లీ గా ఈసారి కాంగ్రెస్ కి మీరు ఓటేసి గెలిపి పార్లమెంట్ పంపించండి. సార్ ఇక్కడ మీరు పార్లమెంట్ లోకల్స్ కి తీసుకొచ్చి రాష్ట్రానికి నాశనం చేయదు. మీరైతే నాన్ లోకల్ అంటున్నారు. సరే, వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే. అక్కడ వెళ్ళాము, మేము సంపాదన కోసం అక్కడ వెళ్ళాము. ఇప్పుడు మేము సేవ చేయడం కోసం ఇక్కడ వచ్చాము. నా దేశానికి నేను సేవ చేస్తాము సార్. అది మనం ఇక్కడ మెయిన్ కావాల్సినది ఎన్ఆర్ఐ అని కాదు. ఆయన వచ్చి మన భారతీయుడే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తే. ఇక్కడ ఓటు హక్కు ఉంది మాకు. నాన్ రెసిడెంట్ సార్, మనకి ఎందుకు అయిపోయింది ఇక్కడ. అవును, ఐఎమ్ రెసిడెంట్, యు ఆర్ రెసిడెంట్ హియర్. హి ఇస్ నాట్ రెసిడెంట్. అవును, ఖలాస్. అంటే మీరు చెప్పేది ఆయన నాన్ రెసిడెన్స్ కాబట్టి ఇక్కడ ఇల్లు లేదు, ఇక్కడ అతనికి ఏది లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏది చేయడంటారా మీరు? ఇల్లు కాదండి బాబు, నువ్వు ఆయన భారతీయుడే కాదు. మీద ట్యాక్స్ డబ్బులతో నువ్వు ఇక్కడ మెడిసిన్ లో డాక్టర్ చేసి తుర్రని పారిపోయావే ఇండియా వదిలేసి. అంటే ఆయన భారతీయుడే కాదు, భారతీయుడికి ఏం చేస్తాడంటారు మీరు? దేశభక్తులు ఈ దేశంలో కూర్చొని మన ఈ దేశానికి మరి ఆ విధంగా ఉన్నప్పుడు పార్టీ సీట్ ఎట్లా ఇస్తుందండి? ఇస్తున్నారు డబ్బులు. అంటే ఇక్కడ ఎవరు లీడర్ లేరా? ఇక్కడ పనిచేసిన వాళ్ళు లేరా? డబ్బులు అంటే ఏం లేదు, డబ్బులు ఇచ్చారంటారా పార్టీ? 100 కోట్లు ఇస్తున్నారని చెప్తున్నారు కదండి మీడియాలో. కోట్లు ఎక్కువస్తున్నారండి, 100 కోట్లు అంట. 200-300 కోట్లు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పార్టీ ఫండ్ చెప్పుకుంటున్నారు కదా, ప్రచారం కదండి. నిప్పులేందే పొగరాదు కదా. అవును. సో ఇక్కడ ఎంతమంది వాళ్ళ టీడీపీ వాళ్ళు గుండెల మీద చేసి కూర్చోమనంటే కష్టపడిన వాళ్ళు లోకల్స్ వదిలేసి నాన్ లోకల్స్ పారాషూట్ తీసుకొస్తారా మీరు? అది ఈ మధ్య రాజకీయ పార్టీలు ఫ్యాషన్ గా నేర్చుకుంటున్నాయండి. ఎన్ఆర్ఐ అంటారు. డబ్బులండి, డబ్బులు. మన ఓటర్లు కూడా ఆలోచించాల్సి ఏంటంటే, వీళ్ళు రేపు గల్లా జాదవ్ 10 సంవత్సరాలు కూర్చొని ఇక్కడ మాకు దొరకలేదు, రేపు అమెరికా ఏం దొరుకుతాడని ఆలోచించి రేపు వీళ్ళు మాట్లాడరు. మన స్టేట్ లో ఎట్లాగో మీరు బీజేపీ ఎలయన్స్ లో ఉన్నారు, నోరు మూసుకొని కూర్చోవడమే, జగన్ వెనక నుంచి ఓట్లు వేయటమే. వీళ్ళిద్దరూ వెన్నుపోటుదారులు, రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, స్వార్థపరులు. ఎవరెవరు? వైసీపీ పార్టీ కానీ జగన్ కానీ బాబు, వీళ్ళిద్దరు. ఆయన కూడా ముగ్గురు. పవన్ గారు ఆయన పాచిపోయిన లడ్లు ఇచ్చాడని చెప్పాడు. నేను బీజేపీ కూడా వస్తామని ఊగిపోయాడు ఒక రోజు. కలిశారు. వీళ్ళు ముగ్గురు స్వార్థపరులు అండి. వీళ్ళు ముగ్గురు స్వార్థపరులు అనేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీద ఒక మచ్చ ఉంది. ఆ మచ్చను మీరు ఏ విధంగా ప్రక్షాళన చేసుకుని ప్రజల్లోకి వస్తారండి? అదే విధంగా ప్రత్యేక హోదా గురించి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా కాన్సెప్ట్ మీరు లేవనెత్తుతున్నారు. ఇది పద్ధతి? రాకపోయినా ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడండి. ఎందుకు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి? రాహుల్ గాంధీ దుబాయ్ లో కూడా చెప్పాడు, నా దగ్గర క్లిప్పింగ్ ఉంది, నేను ఉన్నా టాక్ అబౌట్ ద స్పెషల్ స్టేటస్, అది నా దగ్గర ఉంది దుబాయ్ లో కూడా. ఓకే, ఇక్కడ ఆంధ్రాలో రాదు కదా ఇప్పుడు.
ప్రభుత్వం. ఉమ్. ఇండియాలో కూటమిలో వచ్చిన కాంగ్రెస్ గెలిస్తే నేను ఫస్ట్ సంతకం పెట్టి దాని మీద అవును చెప్పాడు. దాని తర్వాత రైతు రుణమాఫీ చెప్పాడు కదా. అవును చెప్పాడు. ఖలాస్. మీరు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే నా మొట్టమొదటి సంతకం అదే ఈ రాష్ట్రంలో గెలవకపోయినా ఖచ్చితంగా నేను మాత్రం సిగ్నేచర్ స్పెషల్ స్టేటస్ మీద పెడతానన్నాడు. సంతోషం. సరే ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ మీరు ఎందుకు పూర్తి స్థాయి పబ్లిక్ లోకి తీసుకెళ్ళకపోతున్నారు క్షేత్రస్థాయి దాకా? అది అర్థం కావట్లేదు. చూడండి, కాంగ్రెస్ కి నిజంగా చెప్తున్నాను కదా, ఉమ్, మీడియా అనేది లేదు. ఉమ్, ఓకే, కాంగ్రెస్ లో బాగుపడిన వాళ్ళు చేసేంత పార్టీలు వదిలి దొంగలందరూ పారిపోయారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఇంత ఆలోచించాలా, ఇంత భయంకర క్రిమినల్ మైండ్ సెట్ లేదు. ఉమ్, జనాలకి మొబ్బె పెట్టాలంటే ఈ మీడియాలో ఉండాలి, ఉమ్, అబద్ధాలు చెప్పాలి, డ్రామాలు చేయాలనే ఆలోచన లేని పార్టీ పిచ్చి పార్టీ కాబట్టి ఉమ్. ఇంతసేపు దేశం డెవలప్మెంట్ అదే సచ్చింది కానీ ఉమ్. ఈ జిమ్మికులు చేతకాల అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి జిమ్మిక్కులు చేత కాలేదు. వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఏదైనా ఒక బిల్ అయితే ఒక ఆనవాయితీ ఉందండి. పబ్లిక్ లిజన్ కేర్ఫుల్లీ, ఒక పబ్లిక్ మీరు బాగా వినండి, ఒక ఆనవాయితీ ఉంది. పార్లమెంట్ లో ఏ బిల్ అయినా సరే డోర్స్ క్లోజ్ చేస్తారు. కానీ ఈ ప్రత్యేక హోదా బిల్ అయినప్పుడు కూడా డోర్స్ క్లోజ్ చేశారు. దాన్ని సో ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అదే పెద్ద కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్లుగా ప్రచారం చేశారు. సో మా కేక్లా కోసేశారు రాష్ట్రాన్ని అన్నారు. ఇంకొకటి, ఈ రాష్ట్రాన్ని కేక్లా కోసేశారు అంటున్నారు. ఒక ఉద్యమం అది, తెలంగాణ ఉద్యమం అనేది చాలా ఒక పెద్ద ఉద్యమం. కానీ దాన్ని కూడా మీరు పబ్లిక్ లో తీసుకెళ్ళకపోయినారు. కూడా ఎమ్మెల్యేలు మాట్లాడారండి, ఎమ్మెల్యేలు కేకులా కోసారు అన్నారు. అప్పుడు మీరు ఆ సమాధానాలు చెప్పలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు సరైనటువంటి. రీజన్ నేను అప్పుడే చెప్పాను, 2014లో యాజ్ పర్ ది ఇంటెలిజెన్స్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హైదరాబాద్ లో ఆస్తులకి ప్రాణాలకు నష్టం జరిగిద్దని అంత లెవెల్కి వెళ్ళిపోయిందట. అవును, పీక్. వీళ్ళు ఇవ్వట్లేదు, ఇంకా ఆంధ్ర వాళ్ళ ఆస్తుల మీద ఒక 10-20 మంది చంపేద్దాం అనే లెవెల్ పోయారట ఈ కేసీఆర్ వాళ్ళు. ఆ ఇంటెలిజెన్స్ న్యూస్ వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి, అమ్మా ఇక్కడ జనాలు చచ్చిపోయేటట్టు ఉన్నారమ్మా, మీరు ఇచ్చేయండి అమ్మా అని చెప్పి అట్లా జరిగింది. అది మంచి జరిగిందో పొరపాటు జరిగింది. ఓకే వాహిద్ గారు, సో మీరైతే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆలోచన విధానంతోనే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తుంది. అదే విధంగా సో రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ పిఎం అయిపోగానే సంతకం పెడుతున్నారు అంటున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో పిఎం అవుతానే కాదు, ఇండియా కూటమి వస్తే చాలు, ఇండియా కూటమి వచ్చినా చాలు, మనది స్పెషల్ స్టేటస్ కానీ దేశం మొత్తం రైతు రుణమాఫీ అంటే రాహుల్ గాంధీ పిఎం కాకపోయినా ఇండియా కూటమి గెలిస్తే ప్రత్యేక హోదాను ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్తున్నారు. సరే, ఇక మన రాష్ట్రానికి వస్తే సో రాష్ట్రంలో కూడా ఒక పక్క టీడీపీ, ఒక పక్క వైసీపీ, ఒక పక్క జనసేన, సో వీళ్ళ చర్చ ఉంది కానీ కాంగ్రెస్ చర్చ ఎక్కడా రావట్లేదు. మీరు కూడా ఒక ఆస్పిరెంట్ గా ఆల్రెడీ మీకు ఎలక్షన్ 2014లో నిలబడ్డారు, మంచి ఓటింగ్ శాతం తీసుకున్నారు. ఎందుకు ఇక్కడ మాట్లాడట్లేదు, పబ్లిక్ లో ఎందుకు సరిగా వెళ్ళట్లేదు? సో అదే విధంగా ఈ యొక్క రాష్ట్రం చేస్తున్నటువంటి అంటే ఈ యొక్క అధికార పార్టీ చేస్తున్నటువంటి యొక్క మిస్టేక్స్ ను ఎందుకు ప్రశ్నించలేకుండా ఉన్నారు? పులులు సింహాలు పొదల వెనకాల దాక్కుని కూర్చుంటాయి వేట చేసిన మన జంగిల్. అవును, ఫారెస్ట్ లో ఎనర్జీ వేస్ట్ చేసుకోరు, వాళ్ళ ముందు వచ్చినప్పుడు అటాక్ చేస్తాయి. ఎనర్జీ వేస్ట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేయాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు వదిలేశారు కదా, వీళ్ళకి చూశారు జనాలు, వీళ్ళకి చూశారు కదా జనాలు. అవును, బాబు గారు ఏం చెప్పారు, మాకు ఫండ్లు వస్తున్నాయండి, ప్రత్యేక నిధులు ఇస్తున్నారు ఏంటంటే అని ఎదురు తిరిగాడు జనాలకి. అవును, ఈయన 25 అంటే నేను మెడలు వచ్చి తెస్తాను కేకలు పెట్టాడు. ఇద్దరు మోసాలు అబద్ధాలు చూశారు కదండి. అవును, ఇప్పుడు దిగుతాం మేము. ఇప్పుడు మీరు రణరంగంలోకి రాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ రణరంగంలో రాబోతుంది షర్మిల గారి నాయకత్వంలో ఫుల్ ఫ్లెడ్జ్ లో దిగుతున్నారు. సో ఇంకొకటి ఇక్కడ షర్మిల గారు ఏపీ ఐఏసీసీ అధ్యక్షులు అయిన తర్వాత తన బ్రదర్ ఎవరైతే సో వైఎస్ఆర్సీపీ సో మన ముఖ్యమంత్రి ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడగలుగుతుందా, ప్రశ్నించగలుగుతుందా, ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి నిర్వీర్యం చేయడానికి పని చేస్తుంది అనుకుంటున్నారా? అది మీరు చెప్పాలి కదా, మీరు మీడియాలో ఉన్నారు కదండి. మీడియా వదిలేండి, కామన్ మ్యాన్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడుగా మీకు చూసి ఉంటారు కదా. అవును సార్, చూసిన మాటలు అయితే కనబడుతున్నటువంటి కళ్ళకైతే సో ఆ విధంగా నేను ప్రశ్నిస్తాను ఖచ్చితంగా. అన్న అయితేనేమి సోదరుడు అయితేనేమి ప్రశ్నిస్తుంది. కాకపోతే ఇంటర్నల్ గా వేరే రకంగా ఏదన్నా ఉండవచ్చేమో. ఇప్పుడు అంత చండాలంగా, ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పుకున్నారు, పార్ట్నర్లు చెప్పుకున్నారు, బయట వాళ్ళు చెప్పుకున్నారు, సొంత అన్న చెల్లెళ్ళు అట్లా చెప్పుకున్నారు, విన్నారు ఎక్కడన్నా? అవును, అది లేకపోతే ఏదో లేకపోతే రాజకీయం అండి, రాజకీయం ఇది, సమస్య లేదు.
చెల్లెలు తల్లి తర్వాత చెల్లెలంట, అన్నదమ్ముల మీద ప్రేమ. ప్రేమ అక్కలు చెల్లెళ్ళంట. అవును, అంత మన మన దేశంలో అదే కదా మన ఫాలో అయ్యి. అవునవును. అట్లాంటి వాళ్ళు అందరికి అట్లా రోడ్డు మీద ఏడ్చారు. సంథింగ్ వెరీ సంథింగ్ అది మనకు తెలియదు. ఓకే, నౌ షీఈ్ ఫైటర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. నౌ షీఈ్ కాంగ్రెస్ పార్టీ లీడర్. వీ డోంట్ వాంట్ వాట్ షీ ఈజ్ బిఫోర్ అనేది. ఇప్పుడు మా అధ్యక్షురాలు ఆమె ఏం చెప్తుందో ఆ వెనకాల మేము ఫైట్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. ఇప్పుడు మా ఎనర్జీ బయట తీస్తాం. మీ ఎనర్జీ బయట తీస్తారు, తీయాలి ఖచ్చితంగా. 50 రోడ్లు మీరొకరేనా? నాకు అవకాశం ఇస్తే మాత్రం నేను మాత్రం గల్లీ గల్లీ తిరుగుతా. ఈ ఎన్ఆర్ఎస్ కి రేపు ఇంకా వైసీపీ ఆయన వీళ్ళు ఎట్లా ఓట్లకు వెళ్తారండి వీళ్ళిద్దరికి. మనం ఎక్కడో గుంటూరు పార్లమెంట్ అడుగుదాము, ఈయన ఎట్లా ఓట్లకు వెళ్తాడు? ఈయన పెమ్మసాని గారు, ఎవరు ఆయన కిలారి రోసాయ్ గారు 28 ఎంపీలు ఇస్తే మేము మెడలు రాష్ట్ర ప్రజలు మెడలు వచ్చామని చెప్పేదాడా? 25 మంది ఎంపీలను ఇస్తే మేము బిల్లులు పాస్ చేయించాము దొంగదారు దొడ్డుదారులు పోయి అని చెప్తాడా జగన్? ఇది ఎట్లా పోతాడు వైసీపీ వాళ్ళు? లేకపోతే సిఏ బిల్లులు పాస్ చేపిస్తున్నాము, ట్రిపుల్ తలాకు. సార్ యాసం చెప్పాలంటే ఒక చట్టం పార్లమెంట్ లో అవుతుందంటే ఆల్రెడీ ఒక బుక్లెట్ అనేది ప్రతి ఎంపీకి ఇస్తారు. సో కనీసం ఎంపీలు ఆ బుక్లెట్ ను చదువుతున్నారా? ఇది ఏంటి, ఎవరికి? ఎందుకంటే మనోభావాలు అనేటటువంటి కేవలం ఒక కులానికి ఒక మతానికి కాదు. సో భారతదేశంలో ప్రతి పౌరునికి మనోభావాలు ఉంటాయి. సో వాళ్ళు చదవుకోకుండా అందులో ఏముంది చూడకుండా బిల్లుకు సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాస్తవం చెప్పాలంటే ఒక చాట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు కొద్దిమంది మాట్లాడారు. వాళ్ళు ఏదో బుక్ పెట్టారు, మేము ఓకే అన్నామండి, మా అన్నారండి వాళ్ళు అన్నారు. తాట తీసాడు మోడీ మాట్లాడితే. ఏదో వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు మాట్లాడే దమ్ముందండి? అంత లేదంటారా? సార్ లేదంటారా? నేను చెప్తున్నాను కదండి, అంత సీన్ లేదు వీళ్ళిద్దరికి. వీళ్ళు మేము కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేసిందో ఇంతో అంతా కొంపకు రిటేనం వచ్చింది వీళ్ళిద్దరు. నేను సీఎం, నేను సీఎం, నీ సీఎం, సీఎం సీఎం చచ్చిపోతున్నారు. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా పోతున్నారు తప్ప ప్రజాపాలన వైపు వెళ్ళలేదు. ఏం లేదు సార్. ఈ మనుషులు కూడా మన ఈ ప్రజలు కూడా అర్థం అవ్వాలి. ఓకే, పథకాలు ఇస్తే తీసుకోండి, అది కాదు నేను చెప్పేది. అప్పులు చేస్తే నువ్వేంది పథకాలు ఇచ్చేది? ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా బాబు? నువ్వు చింపింది ఇది ఇక్కడ రాష్ట్రంలో. అంటే జగన్ ఏ పని చేయలేదు, కేవలం అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద అప్పుల కుంపటి పెడుతున్నారు అంటున్నారు మీరు. నేను ఇందాక చెప్పానండి. అంటే ఇది ఇదే విధంగా ఇది ఒకటి సార్, ఇదే విధంగా కొనసాగితే సార్ రాజధాని ఒక 50% కట్టినట్టయితే ఈ రోజు అమరావతి కదలేదండి. వాస్తవం కదలదు. అమరావతి చూపించుకొని మళ్ళీ రావాలని ఆలోచనతో స్లో చేసుకున్నాడు ఆయన. ఎన్ని దేశాలు తిరిగాడండి? 30-40 దేశాల 100-150 కోట్లు ఖర్చు పెట్టాడంట. చార్టెడ్ ఫ్లైట్ లో తిరిగా. దేనికి? ఇది మోడల్ కోసం అంట. ఈ రాజధాని మోడల్ ఎట్లా పడదామని చివరి తిరిగి 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 రాజమౌళి ఇడ్లీ పాత్ర మోడల్ ఇచ్చాడా? రాజమౌళి సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఒక రాజధాని మోడల్. మీరు ఏ విధంగా అంటున్నారంటే భారతదేశంలో కనీసం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా సార్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. రుస్తుములు మన దగ్గర ఉన్నారు. అవును, నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి వెళ్ళి సినిమా యాక్టర్ చేతిలో పెడతావా? అసలు 50% కట్టినట్టయితే ఈ రోజు రాజధానికి ఇంత దరిద్రం వచ్చేది కదండి. కదిలిచ్చే దమ్ము ఉండేది కాదు ఆయనకి. ఏం చేయలేదు కాబట్టి 10 పైసలు 15 గుంటలు చేసి పడేసావు. వాడు అడ్వాంటేజ్ తీసుకొని ఇదంతా కమ్మోళ్ళు చెందించింది. కమ్మోళ్ళు ఎందుకు బాగుపడాలని ఆయన ఏమో తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నాడు. అంటే ఇది ఇక్కడ క్యాస్ట్ ఇది పనిచేస్తున్నారా? మట్టి పడింది, నా నోట్లో పడింది, దళితుల నోట్లో పడింది, అన్ని కులాల నోట్లో పడింది మట్టి. ఓకే, పిచ్చోళ్ళు ఎవరు అర్థం అవ్వట్లేదు, అన్ని నోట్లో పడింది. అంటే ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఏం జరుగుతుంది ఈ పార్టీల మధ్యలో. కమ్మ 4 కమ్మ అని చెప్పి బాగా సోషల్ మీడియాలో చేపించి ఎట్లా ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లింస్ మీద ఎంత గలీజ్ గా వీళ్ళు ప్రచారం చూపిస్తున్నారు. అదే విధంగా వీళ్ళు అంటే ఇది గ్లోబల్ ప్రచారం. కమ్మ 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 ఇదంతా కమ్మోళ్ళది, మనకి ఎందుకు అట్లా తీసుకొచ్చి అందరు నోట్లో మట్టి కొట్టారు. అంటే ఎవరు తీసుకొచ్చారు, ఎవరు చేశారు ఆ పని? వైసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నాడు. అంటే ఎవరిది అసలు ఏం మాట్లాడుతున్నారంటే వాస్తవం చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనా లేకపోతే వ్యక్తిగతమా? మేము తొక్క తోలు అంతా చచ్చిపోయినాయండి. ఇదంతా డిక్టర్షిప్ వచ్చేసి ఇక్కడ చట్టాలు కూడా పనిచేయట్లేదు. అసలు మీరు చెప్తున్నారు కదా, చూస్తున్నారు కదండి. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటుందండి.
అసలు ఈ చట్టం ఉందా? మన చట్టాలు ఉన్నాయి అంత వెసులుబాటు? అంటే ఒకవేళ శిక్ష పడింటే ఆ శిక్ష కూడా అనుభవించి వచ్చేస్తూ అంటున్నారు మీరు. బీజేపీ గవర్నమెంట్ తలుచుకుంటే జైలా, ఉమ్. లేకపోతే బెయిలా? ఆహా. అంతే కదా మరి అంటే చూస్తే. బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే జైల్, బెయిల్ లేకపోతే బెయిల్, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ ఇష్టం. 10 సంవత్సరాలు వస్తున్నారా? ఉమ్. బాబరీ మసీద్ మీద జడ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఏమొచ్చినాయి తెలుసుగా మీకు? అవును ఒకటికి రాజ్యసభ, అవును ఒకటేమో ఏదో చైర్మన్ అంట, ఇంకోటి ఏదో చైర్మన్ అంట. అవును, అందరూ వాపడతారు. 5 గిఫ్ట్లు. అవును. మరి ఎట్లా అంటే న్యాయ వ్యవస్థను కూడా బాబరీ మసీద్ న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్న పట్టించేసింది బీజేపీ ప్రభుత్వం. మీరే చెప్తున్నారు కదా. అవును. గ్యాన్ బాబీ మసీద్ తీసుకున్నారు, ఉమ్. ఇంకా ఉంది పెండింగ్. నువ్వు పెండింగ్ లో ఉంది, ఇక్కడ పూజ మొదలు పెట్టావే, ఉమ్. కోర్టు నీకు ఇది కూడా ఇవ్వలేదు. సార్, వ్యవస్థలు వాస్తవం చెప్పాలంటే ప్రజల బాగోగులు చేయాలి కానీ ఈ మతాలు, మసీదులు, మందిర్లు, చర్చిలు ఏంటి సార్ ఇది? ఏంటి సార్ ఇది? బీజేపీ ఫేవర్ మీద, అది వ్యక్తిగతం, అది ఎవరు చేసే పని సార్? అది ఫేవర్ మీద నడుస్తున్నాయో ఇవాళ ఆల్ బ్యాంకింగ్ సిస్టమ్, ఆల్ ఫైనాన్షియల్ సిస్టమ్, మా మొత్తం ప్రతి సిస్టమ్ అనుకోండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూర్చోబెట్టేశారు. ఆర్ఎస్ఎస్ అందరు హెడ్లు, హెడ్లు ఆర్ఎస్ఎస్ రన్ ఇన్ ద గవర్నమెంట్. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ రన్ చేస్తుంది, వాళ్ళ చేతుల్లోనే మొత్తం భారతదేశం వ్యవస్థ ఉందంటారా? మీకు తెలీదా? అంటే మీరు చెప్పండి. ఎన్ని రాష్ట్రాలు సీఎంలు ఉన్నాయి బీజేపీ? అందరు ఆర్ఎస్ఎస్ ఏనా? అవును, ఆర్ఎస్ఎస్ వాళ్ళగా సీఎంలు అందరూ. గవర్నర్లు ఎంతమంది ఉన్నారు దేశంలో? అందరు ఆర్ఎస్ఎస్ వాళ్ళగా మెంబర్సే. మన స్పీకరు ఆర్ఎస్ఎస్ మెంబర్. మీరు చూసుకోండి, అన్ని ప్రతిదీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెచ్చి కూర్చోబెడతారు. ఆలోచన ఏంది ఆర్ఎస్ఎస్ వాళ్ళది? వాళ్ళు మన రాజ్యాంగం నమ్మరు, హిందూ రాష్ట్రం తీసుకురావాలి, ముస్లింలకి, దళితులకి, క్రిస్టియన్స్ కి ఊచకొత్తలు కోయండి అని రాస్తుంది వాళ్ళ పుస్తకాల్లో. వాళ్ళు చేసే ప్రచారం, వాళ్ళు దేశం నడుపుతున్నారు. సార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు పవిత్రమైన రాజ్యాంగాన్ని కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి. అది సో దాంట్లో ఒక ఆర్టికల్ 19, ఐ థింక్ ఆర్టికల్ 19 అనుకుంటా. సో ఆర్టికల్ 19 లో పొందుపరిచారు, పార్లమెంట్ కూడా కొన్ని బిల్లులు చేసేంత అర్హత లేదు, కేవలం కొద్దిపాటి మార్పులు చేసుకోవచ్చు అనుంది, కానీ అది ప్రజా వ్యవస్థకు ఇబ్బంది కలిగేలా చేయకూడదు. అది మీరు చదివారు ఒకసారి? ఆర్టికల్ 25, మన ఆర్టికల్ 25 to 36 దాకా ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అబ్కి బార్ 400 పార్ ఎందుకంటున్నారు? 400 సీట్లు వస్తే ఇప్పుడు కొంచెం కంప్లీట్ గా రాజ్యసభలో కూడా ఇప్పుడు వీళ్ళకి వచ్చేస్తాయి. రాజ్యసభలో కొంచెం అపోజిషన్ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. రానున్న ఎలక్షన్ తర్వాత రాజ్యసభలో 400 సీట్లు వస్తే కాన్స్టిట్యూషన్ మార్చాలి ఓపెన్ చెప్తున్నారు. మీరు వింటున్నారు, మీ అందరూ వింటున్నారు. రాజ్యాంగం మారుస్తాము, మాకు అంబేద్కర్ అవసరంలా, ఇది సెక్యులర్ దేశం, మాకు వద్దు, ఇది కాదు అని ఓపెన్ చెప్తున్నారు మినిస్టర్లు, సీఎంలు, సెంట్రల్ మినిస్టర్లు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయి రాజ్యాంగం చదివిలేదు కాబట్టి, రాజ్యాంగం గురించి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ ఈజ్ ఇంపాసిబుల్, మేము 3 రంగుల జెండా మాకు ఈజ్ హైలీ ఇంపాసిబుల్. రాజ్యాంగాన్ని మార్చేటటువంటి శక్తి, దమ్ము, ధైర్యము సో ఏ ప్రభుత్వానికి ఉండదు, అవకాశం ఇవ్వలేదు రాజ్యాంగం. సో ఖచ్చితంగా కేవలం కొద్దిపాటి మార్పులు జరుపుకోవచ్చు, కానీ ఒక చిన్న చట్టం తీసుకురావచ్చు, కానీ రాజ్యాంగాన్ని మారుస్తామంటే అది భారతదేశ ప్రజలు ఒప్పుకోరు, జరగదు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడన్నా కళ్ళు తెరిచి, వెన్నుపోటుదారులు ఆయన కాదు, వీళ్ళిద్దరు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పోట్లు పొడిచిన వాళ్ళే. ఒక ముందు నుంచి వైసీపీ, వెనక నుంచి స్పెషల్లీ వైసీపీ ముస్లింస్ కి, దళితులకి. ఏమండి, మీరు గత 10 సంవత్సరాల నుంచి మాబ్ లించింగ్ చూస్తున్నారు మీరు. ఎక్కడన్నా మనం అంతకు ముందు 2010 మాబ్ లించింగ్ అనే పదం విన్నాం మనము? లేదు కదా. ఫస్ట్ టైం 2014 తర్వాత ఒక్కొక్కటి పట్టుకుని 34 మంది కుక్కలు పడతాయి చూడండి, ఇస్రాకు మీద అట్లా పడి వెక్కేసి చంపుతున్నారు. చాలా మంది సీఎంలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏ రోజైనా జగన్ మాట్లాడా? దళితులకు చంపుతున్నా రాష్ట్ర మన దేశ ప్రజలే కదండి. ఏ రోజైనా బాబు గారు మాట్లాడా? ఎంతమంది సీఎంలు మాట్లాడారు? మాబులు నుంచి తప్పు, అది ఎట్లా చేస్తున్నారు? వీళ్ళిద్దరు ఎందుకు నోరు పుసుకుని కూర్చున్నారు? దళితులు, ముస్లింస్, క్రిస్టియన్ చర్చిల మీద చర్చలు తగలబెడుతున్నారు. మీ ఓట్లు అన్ని వీళ్ళకి కావాలి మీకు. ముస్లింలు, దళితులు, క్రిస్టియన్లు కళ్ళు తెరిచి చెవులు విప్ప తీసుకొని ఆలోచించి ఓట్లు వేయండి. వీళ్ళిద్దరు దొంగలు, వీళ్ళిద్దరు మిమ్మల్ని ముంచేశారు ఇప్పుడు దాకా. అంటే తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, మరో పార్టీ కానీ ఖచ్చితంగా
సో మన రాష్ట్రానికి పట్టినటువంటి చీడ మాత్రమే. వీళ్ళకి ఓటు వేయడం వల్ల ఒరిగేది వచ్చేది ఏముండదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని మీరు అంటారు. సార్, కాంగ్రెస్ పార్టీ విడదీయటం వల్ల ఎవరికి జరిగిన నష్టం ఏం లేదండి. ఏం లేదు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో ఆస్తులు అక్కడే ఉన్నాయి. ఎస్, కాంగ్రెస్ పార్టీ పోవటం వల్ల ఇది జరిగింది. 10 సంవత్సరాలు మనకి ఇచ్చిన రాజధాని ఇద్దరు వదిలేసి వచ్చేసారు. కేసీఆర్ కి కాళ్ళ దగ్గర పెట్టి, ఆయనేమో నోటుకు ఓటు కేసు చంద్రబాబు పరిగెత్తుకొచ్చాడు. ఈయన ఆయన ఫేవర్ చేశాడు, ఎలక్షన్ లో హెల్ప్ చేశాడు 2019లో అని చెప్పి రాసి చేసేసాడు. మన ఆస్తులు పాస్తులు కావాల్సిన వేల కోట్లు జగన్. సో డివైడ్ చేసిన దాని ఆలోచన వదిలేసి కాంగ్రెస్ పార్టీ తీసుకోండి. వీళ్ళిద్దరు మమ్మల్ని మన రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు. మళ్ళీ వీళ్ళిద్దరు వస్తే మాత్రం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉండదండి. ఎవరో ఎన్ఆర్ఐలు వచ్చారండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి మన లోకల్ మనుషులకు ఎత్తుకోండి. కాంగ్రెస్ కి ఒకసారి అవకాశం ఇవ్వండి, పార్లమెంట్ లో పంపించండి. మీ గురించి పోరాడే వాళ్ళు రాహుల్ గాంధీ కనిపిస్తున్నాడు, మీరు ఎత్తుక్కోండి ఎక్కడ పోయినా. అట్లాగే కాంగ్రెస్ పార్టీగా మేము పోరాడతాము. మీరందరూ గుర్తు పెట్టుకోండి. రేపు కామన్ సివిల్ కోర్టు తెస్తున్నాడంట. ఈ కామన్ సివిల్ కోర్టులు సిఏకి వీళ్ళందరూ మేము వ్యతిరేకమని చెప్పే దమ్ము వీళ్ళిద్దరికి లేదు. వీడు ఆల్రెడీ కూటమిలో ఉన్నాడు, ఆల్రెడీ ఆయన కేసులు ఉన్నాయి. కాబట్టి నమ్మొద్దు. ఈ చిన్న పథకాల కోసము మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మమ్మల్ని మద్దతు ఇచ్చండి, పంపించండి. ఒకరికో ఇద్దరికో ముగ్గురికో మేము పోరాడి తీసుకొస్తాం. ప్రైవేట్ బిల్లులు పెడతాం పార్లమెంట్ లో. మేము ధర్నాలు చేస్తాము, రోడ్ల మీద పడుకుంటామండి. వీళ్ళు చేసే దమ్ము వీళ్ళకి లేదు. వీళ్ళిద్దరు పార్టీ 10 సంవత్సరాలు చూసుకున్నారండి. సరే, ఫైనల్ గా గుంటూరులో మీకు ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇస్తుంది. ఒకవేళ ఇస్తే, మీరు గెలిస్తే గుంటూరుకి ఏం చేస్తారు, గుంటూరు ప్రజలకు ఏం చేస్తారు? అదే విధంగా సో పార్లమెంట్ లో ఈ సమస్యలకు మీరు గలం విప్పి మాట్లాడగలరా? గుంటూరు సమస్యలకు అసలు మాట్లాడితే దానికోసం కాదు, ఒక్కసారి అవకాశం ఇస్తే. ఇప్పుడు 2 సంవత్సరాల్లో గల్లాకి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఈయనకి ఇస్తున్నారు. ఇదే ఆయన ఏం మాట్లాడుకోకుండా ఈయనే మాట్లాడతారండి. అప్పుడు అలయన్స్ లో లేదు, ఇప్పుడైనా అలయన్స్ అంటే ఇక్కడ గల్లా గురించి మరొక పెమ్మసాని గురించి మాట్లాడట్లేదు, మీ గురించి. ఐఎమ్ ఆస్కింగ్ టు యూ సార్, ప్లీజ్ మీరు వాయిస్ ఇవ్వగలరా? పెమ్మసాని గారు వచ్చి ఏమండి సార్, ఇక్కడ పెమ్మసాని పక్కన పెట్టండి, మీరు వాయిస్ ఇవ్వగలరా? మాట్లాడుతున్నారు కాబట్టి జనాల్లో తిరిగి నేను డబ్బులు పెడతా, నేను ఇన్వెస్ట్ చేస్తా. ఏందండి ఇన్వెస్ట్ చేసేది? నువ్వు దేశం వదిలేసి వెళ్ళిపోయిన మనిషి నువ్వు. ఓకే, ఢిల్లీ కూర్చొని ఇప్పుడు వచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను ముస్లింస్ అది చేస్తా, దళితులది ఏందని చేసేది? ఇప్పుడు వచ్చి 30 సంవత్సరాల తర్వాత వచ్చేస్తావా? మీరేం చేస్తారు? స్పెషల్ స్టేటస్ కోసం ఏమండి? నాకు రాహుల్ గాంధీ దగ్గర వెళ్ళి కలిసేటానికి ఒక అవకాశం దొరికింది 19 ఎలక్షన్ ముందు. దానికి సాక్ష్యం మన మస్తాన్ వలి గారు, దానికి సాక్ష్యం మన జేడి శీలం గారు. వాళ్ళందరి ముందు అడిగా, మస్తాన్ వాళ్ళకి ఇట్లా అడిగే దమ్ము కావాలంటా నేను. సార్, సచ్చర్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ముస్లింస్ మీద అధ్యయనం చేసి 12% ఉద్యోగాలు ఇవ్వాలి స్టేట్ సెంట్రల్ చెప్పింది కదండి. ఎందుకు వేయలేదు? 10 సంవత్సరాలు మనం గవర్నమెంట్ లో ఉన్నాం కదా. నేను అడిగా. సార్, గుంటూరు విషయానికి వస్తే వాస్తవానికి ఎందరో వస్తున్నారు, ఎందరో పోతున్నారు. ప్రతి పార్టీ వస్తుంది పోతుంది, కానీ సో మాటల్లో ఉంది కానీ చేతల్లో ఎవరు కూడా చూపించట్లేదు. అసలు గుంటూరు ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే. అవి రోడ్స్ అనేటివి కామన్, బిల్డింగ్స్ అనేటివి వ్యక్తిగతంగా ఎవరు బాగా సంపాదించుకున్న వాళ్ళు కడుతూ ఉంటారు. డెవలప్మెంట్ ఎక్కడ? మీరు వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చేసి ఇప్పుడు గత 10 సంవత్సరాలు మీరు చూశారు. అవును, టీడీపీ వచ్చింది, ఏం చేసింది? జగన్ గారు వచ్చారు, ఏం చేశారు? గల్లా గారు ఎంపీ అయ్యారు, ఆయన ఏం చేశాడు? లేకపోతే 2 సార్లు ముస్తఫా గారు ఎమ్మెల్యే అయ్యారు, ఇక్కడేమో జరిగినాయి. ఇక్కడ ఏమో ఒకటి గెలిస్తే ఇక్కడ ఎట్లా తయారంటే స్వార్థపరుల్లో గవర్నమెంట్ రాకపోతే పార్టీలు మారుతున్నాడు తప్పకని. ఏంటి? నా నియోజకవర్గం భవిష్యత్తు, నీ బతుకు కోసం పోతున్నావు అక్కడ. నా నియోజకవర్గం భవిష్యత్తు కోసం అంటారు. ఎద్దవాళ్ళు మాట్లాడుతున్నారు సార్, చెప్పులు పెట్టి కొట్టాలి సార్. ఇక్కడ గెలిచి అక్కడికి వెళ్ళి అంటే ఎవరైతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో గెలిస్తే చెప్పుతో కొట్టాలంటారు. కొట్టండి సార్. మీరు ఏట్లేసి గెలిచారు సార్, చొక్కా లాక్కుని వెళ్ళండి సార్. అంటే ఆ రైట్ పబ్లిక్ ఉంది, కానీ పబ్లిక్ కూడా మాట్లాడలేదు. ఎందుకు భయపడుతున్నారు పబ్లిక్ అర్థం అవట్లేదు నాకు. అది ఎందుకు జరుగుతుందో. ఈ పబ్లిక్ లో ఈ రెవల్యూషన్ రాకపోతే మాత్రం ఎవరేం చేయలేము, ఎంత పోరాడినా. అంటే మీరు చెప్తున్న మాట వాస్తవమే, ఎందుకంటే రాజ్యాంగంలో అటువంటి ఇది ఏది లేదు. కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నాడంటే అది పద్ధతి కూడా కాదు. పబ్లిక్ దీని గురించి ఆలోచించండి. సార్, ఇంకో విషయం, సో ఫైనల్ గా సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో
ఎన్ని సీట్లు గెలవచ్చు, అందులో ఎమ్మెల్యే సీట్లను గెలవచ్చు, ఎంపీ సీట్లు గెలవచ్చు, గెలుస్తుందన్న నమ్మకం మీకుందా? అదేవిధంగా షర్మిల గారి మార్క్ అనేది వ్యవస్థ మీద పని చేస్తుందా? ఇప్పుడు డెఫినెట్లీ అండి, ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత చాలా బూస్టప్ దొరికింది కాంగ్రెస్ పార్టీకి. కార్యకర్తల్లో బాగా జోష్ పెరిగింది. అది కాకుండా కూడా చాలా మంది నాయకులు కలుస్తున్నారు. సీనియర్ నాయకులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వస్తున్నారు పార్టీలో. సో ఇటీవల ఏదో ఎమ్మెల్యే గారు కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు అనంతపురం ఎక్కడో కడప జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారంట. సో డెఫినెట్లీ అండి, తిరిగి తిరిగి అక్కడ రావాల్సిందే కదా. ఫైనల్ గా అదే ఎక్కడి నుంచి పోయారు. వైఎస్ఆర్ ఏందండి, కాంగ్రెసే కదా. అవును, ఇక్కడ వాళ్ళందరూ అక్కడ పోతే క్లీన్ అయిపోయిందా? ఈ జనాల్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ లో ఉంటే నువ్వు ఏమో విడగొట్టే ఉంటారా, వైసీపీ లేకపోతే ఓటేస్తారా? ఇదే న్యాయం అండి బాబు, మీ దండం పెడతారు సార్ మీ తెలివితేటలకి అసలు కదా. ఇక్కడ నాయకులు ఎక్కడికి వెళ్తే గెలిపించారండి, ఇక్కడ కూర్చుంటే మమ్మల్ని ఓడిపించారు. సో కాంగ్రెస్ లోనే ఫ్యూచర్ ఉందండి. ఈ స్వార్థ పరులు ఇద్దరు తెలిసిపోయింది. ఈ ఎన్ఆర్ఐలకి నమ్మొద్దండి, ఈ లోకల్స్ కి తోడివ్వండి. నాకు ఇచ్చినా లేకపోతే ఇంకా ఎవరికి ఇచ్చినా డెఫినెట్లీ కాంగ్రెస్ కి గెలిపించుకోండి. వెళ్ళి పోరాడతాడు పార్లమెంట్ లో. ఆ దమ్ము ధైర్యం కాంగ్రెస్ కు ఉంది. డెఫినెట్లీ షర్మిల గారితో డెఫినెట్లీ గ్రాఫ్ పెరుగుతుంది. మా ఓట్ పర్సెంటేజ్ ఇప్పుడు పెరిగింది. ప్రభుత్వాలు వస్తే నేను చెప్పను అబద్ధాలు, ఏమో కొన్ని సీట్లు అయితే రావచ్చు అని మాకు అనిపిస్తుంది. ఫైనల్ గా గుంటూరు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గుంటూరు ప్రజలకు నేను చెప్పాల్సింది ఒకటి, ఈసారి మీరు ఓటు రాష్ట్రం పేరు మీద వేయండి, ఆంధ్రప్రదేశ్ కోసం వేయండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం వేయండి. పార్టీ కోసం వేయద్దండి, కులం కోసం వేయద్దండి. ఎన్ఆర్ఐ లోకల్లో నాన్ లోకల్ కాదు, వైసీపీ టీడీపీ కాదు, రాష్ట్రం కోసం. ఈ 10 సంవత్సరాలు మన పిల్లలు భవిష్యత్ ఎంత పోగొట్టుకున్నామో, మనం ఎంత వెనకబడిపోయామో. మన రాష్ట్రము 8 లక్షల 9 లక్షల కోట్ల అప్పు మీరు మేము తీర్చాలండి బాబు. తీర్చి చచ్చిపోతామను. ఈ ఒక్కసారికి 10 సంవత్సరాల్లో ఒకసారి కాంగ్రెస్ కి కొంచెం సపోర్ట్ చేయండి. ఒక 3-4 ఎంపీలు వేయండి, ఒక 10-15 ఎమ్మెల్యేలు మీరు గెలిపించండి. చూడండి, తేడా చూడండి, ఫైట్ చేస్తారు. ఎందుకంటే అపోజిషన్, గట్టి అపోజిషన్ ఉండాలండి. 1-1 ఉంటే వీళ్ళు చేసుకోవడం, వాళ్ళు చేసుకోవడం, మూడో వాళ్ళు డెఫినెట్ కావాలి, ప్రత్యామ్నాయం కావాలి. కాబట్టి ఇంత సంవత్సరాల నుంచి గొడ్ల బండి నుంచి రాకెట్ సైన్స్ దాకా తీసుకెళ్ళిన కాంగ్రెస్ కి మర్చిపోదండి. వాళ్ళకి డెఫినెట్లీ మీరు ప్రోత్సహించండి. డెఫినెట్లీగా మీకోసం పోరాడతారు. స్పెషల్లీ గుంటూరు పార్లమెంట్ కు మీరు మాత్రం నేను చెప్తున్నాను, ఈ ఎన్ఆర్ఎస్ మాటలు విని మోసపోవద్దు, వైసీపీ వాళ్ళ మాటలు విని మోసపోవద్దు. వీళ్ళిద్దరు అన్యాయం చేస్తున్న వాళ్ళే. కాబట్టి డెఫినెట్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేయండి. సో వాహిద్ గారు ఏం చెప్తున్నారంటే, సో ఏదైతే ప్రజాస్వామ్యం వస్తుందో రాబోతున్నటువంటి 2024 ఎలక్షన్లలో ఖచ్చితంగా తెలుగుదేశం అయితేనేమి, వైసీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, ఈ 3 పార్టీలు ఒక కూటమిలాగానే ఉన్నట్లుగా కనబడుతుంది. వాళ్ళు వచ్చినా దోచేస్తారు, వీళ్ళు వచ్చినా దాచేస్తారు. మొత్తం వ్యవస్థకే నష్టం. పబ్లిక్ మీరు మేల్కోనండి, మీరు రండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేయూతనివ్వండి, స్పెషల్ స్టేటస్ సాధిస్తారు. అదేవిధంగా ఎన్ఆర్సీసీఏ ఏవైతే నల్ల చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాలను ప్రక్షాళన చేసి వాస్తవిక దృక్పథంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి సో భవిష్యత్తును మార్చేస్తారు అనే విధంగా వాహిద్ గారు చెప్పారు. నమస్తే వాహిద్ గారు. థ్యాంక్ యూ సో మచ్.